ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం రేగి పళ్ళు ఉన్నాయి. రేగి పళ్ళు కోసాను అనమాట. ఈ విధంగా. ఓ షిట్. హాయ్ ఫ్రెండ్స్, పల్లె జీవితానికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక మంచి వీడియో చేయబోతున్నాం. బహుశా యూట్యూబ్లో అది ఎప్పుడు వచ్చి ఉండదు. వచ్చింది అని చెప్పేసి కామెంట్ చేయండి. రాకుంటే మంచి వీడియో చేశారని, లేదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చెప్పమా, అడుగుమా, ఒక లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని అడుగుమా. సరే, లాస్యా కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈరోజు టాపిక్ ఏం చెప్పలేదు కదా. ఏంది మా, మనం ఏం చేస్తున్నాం చెప్పుమా. ఏంది చెప్పు కదా. అన్న అయితే నేను బాగా చెప్పింది యూట్యూబ్లో. సరే, ఈరోజు మనం చేయబోతున్నాం రేగ్గాయ గుజ్జు. రేగ్గాయలు అందరికీ తెలుసు కదా. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. మనం ఎప్పుడైనా ఫ్రెష్ రేగ్గాయలు తింటాము. టౌన్లో ఉన్న వాళ్ళంటే మన వాళ్ళను కించపరచట్లేదు, కాకపోతే వాళ్ళకి అంత ఫ్రెష్ దొరికే అవకాశాలు లేవు. సో మనం ఇప్పుడు రేగ్గాయలు, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది ఇప్పుడు చూసుకుంటూ రేగ్గాయల గుజ్జు తయారు చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేగ్గాయ గుజ్జు చేయాలంటే ముందుగా కావాల్సినవి మనకు ఒక రోలు. దీన్ని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. తుడిచే ఉంది, ఓకే. మనకు ఒక రోకల బడె, ఇక్కడ బడె అంటాము, కొందరు రోకల బండ అంటారు, రోకలి అంటారు. మనకి ఇవి కావాలి. అవి అందరికీ తెలుసు అనుకుంటారా? ఊరికే కామెడీగా చెప్పాను, జస్ట్ ఫర్ ఫన్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు, ఒక బౌల్ రేగ్గాయలు. అంటే ఇవి దగ్గర 2-3 బౌల్స్ తెచ్చాను, కానీ అవి ఈ టయానికి ఒక బౌల్ మిగిలాయి అనమాట. లాస్యా నుంచి వాళ్ళ అన్న తేజగాడు ఇద్దరు తినేసిండ్రు. తర్వాత జీలకర్ర ఎవరు వాడలేదు, కానీ మనం వాడదాం, ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి మనం జీలకర్ర వాడుతున్నాం. ఉప్పు అండ్ ఇంకా ఇవే 4 ఐటమ్స్. సో ఫస్ట్గా మనము జీలకర్రను దంచేసుకుందాం. అరే కెమెరామెన్, హోల్డ్ దిస్. ఫస్ట్ మనం జీలకర్ర అంతే వేస్తామా? ఏంది నిన్న అవన్నీ ఒకటి తినమని రా, అన్నీ తిని నా తను. ముందుగా ఈ విధంగా జీలకర్ర చిన్నప్పుడు దంచుతాను నేను కూడా. అమ్మ కొబ్బరి అవి దంచుకుంటాను. జీలకర్ర దంచినప్పుడు జీలకర్ర స్మెల్ బాగా వస్తుంది. జీలకర్ర దంచుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే ఎక్కడన్నా కొంచెం అవి మిగిలిపోయినవి నలిగిపోతాయి అన్నమాట. దానికి ఇంత సరిపోతుంది. ఇంట్లో చూపు చూడ, ఇది రేగ్గాయలకు సరిపోద్దిలే, పుల్లగా ఉండాలి. సరిపోద్దిలే, మళ్ళా నలగవు. సరే, ఒక
టేబుల్ స్పూన్ పైన ఉందనుకో, అంటే దానికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర కూడా బాగా బ్రహ్మాండంగా నలిగిపోద్ది అనమాట. ఆహా, కనబడుతుందే జీలకర్ర బాగా నలిగిపోయింది, సూపర్గా నలిగిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం వేసాం? పచ్చిమిరపకాయ వేసాము. పచ్చిమిరపకాయ తొడే ముందు ఇలా మర్చిపోయాను. చాలే అంత మెత్త మెత్తగా అంటే పచ్చిమిరపకాయ తొక్క తోలు అవి వచ్చినాయని పిల్లలు మళ్ళా ఫీల్ అవుతారు. ఏం కాదులే. నేనైతే పచ్చిమిరపకాయనంతా పేస్ట్ చేసిన, పిల్లలు మళ్ళీ పచ్చిమిరపకాయలు వచ్చినాయి, మంటగా ఉంది. అట్లా నల్లగదు బావా ఈ ఎరగలు. రేగ్గాయలు వేసేసిన, పిరికెడు ఫ్రెష్ రేగ్గాయలు, వాళ్ళు తమిళలో చెప్తాను అంటే నా తన్ని. అంటే రాదు, అన్నీ నల్లగ కొట్టు. అయిపోయింది ఫ్రెండ్స్, రేగ్గాయ గుజ్జు ఎంత తెంచినా కొంచెం గరుగ్గానే ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ మోడ్ పెట్టని చెప్పింది ఇందాక, పెట్టావా? అది మాత్రం డిస్టర్బెన్స్ ఉంటాయి కదా చెప్పింది, తుంటంగట మళ్ళీ కట్టేది ఇందాక కట్టేటప్పుడు చెప్పిన కదా. అంటే రావాలి కదా, అయితే రాదు. రేగ్గాయ గుజ్జు రెడీ అయిందనమాట. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఓకే రైట్, ఇంకా 2-3 పెట్టేసి ఇప్పుడు వీడియో ఆడ పెట్టేసి అందరూ పెట్టరండి. కూర్చోమా, కూర్చో, కూర్చోండి. కిందికి వచ్చేటట్టు పెట్టరా, కిందికి ఆడి కనపచ్చారు కూర్చున్న వాళ్ళు. ఏం కెమెరామెన్ రా, కింద కూర్చున్న వాళ్ళు లాచే కనపచ్చింది. అందరు కనుతుండ్రు, కానతుండ్రు. రమ్మమ్మా, తేజగడే లాచా చేపెట్టుమా. ఫస్ట్ నువ్వే చూడు, కుడిసే పెట్టు, లేచి కూర్చో. కూర్చో అన్న, వాళ్ళందరూ కూర్చుంటే నువ్వు మర్యాద లేకుండా పండుకొని. నాకు కూర్చొని రమ్మా, రమ్మా చెప్పుమా, నువ్వు చెప్పు. సినిమా ఎట్టున్నా రా, కూర్చోరా, కూర్చోరా, కూర్చో. బాగా అంటే దాంట్లో ఏమేమి అనిపించాలి ఏం కదా, ఇదో జీలకర్ర, ఉప్పు, అన్ని రుసులు తెలుస్తానయా. ఏమో ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు వీడియో కోసం? నేను చెప్తాను ఇప్పుడు, పర్ఫెక్ట్గా చెప్తాను. కష్టమైంది ఫ్రెండ్స్. బాగుంది. ఇందులో అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. జీలకర్ర ఉంది, కొంచెం స్పైసీగా,
స్పైసీ లేదు కానీ కష్టం పెట్టుకున్నాను. పులుపు కూడా మ్యాచ్ అయింది అనమాట, ఉప్పు కూడా. ఓకే ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రైట్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వీడియో కూడా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే పాడి ఉంటే పంటలు పండినట్టే. ఈ వీడియో తప్పకుండా చూడండి. యాక్చువల్గా అయితే ముందు ఈ వీడియోని ఏదో ఒకటి వస్తుంది అరంటల్లో. ఏది ముందు వచ్చినా కానీ చూసి దాని మీద కామెంట్లు మీరు చెప్పండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.